హాయ్ హలో అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మల్చింగ్ పేపర్ సిస్టమ్ తోట అయితే చాలామంది ఈ వర్షాలకైతే మనకి మల్చింగ్ లేని తోటలు చూసుకుంటే మనం చాలా దెబ్బతింటున్నాయండి. ప్రజెంట్ ఈ వాతావరణం చూసుకుంటే ఈ గత 3-4 రోజుల నుంచి నాన్ స్టాప్ వర్షం రావడంతో వాళ్ళు ఆ యొక్క మొక్కలు అసలు ఎటువంటి లేకుండా అయిపోతుంది. ప్రజెంట్ మల్చింగ్ ఉన్న తోటలు అయితే చాలా బెస్ట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ పెద్ద రైతు అనేది మనం చూస్తున్నాం కదా, ఒక తాతయ్య అనేది రణపా మండలం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క రైతు అనేది గత 2 సంవత్సరాల నుంచి మల్చింగ్ పేపర్ అయితే వేయడం జరుగుతుంది. అంతకుముందు కూడా వేశారు. మల్చింగ్ లేకుండా వేస్తే చాలా నష్టం వచ్చిందని చెప్పేసి మల్చింగ్ వేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి మల్చింగ్ అనేది సిస్టమ్ అయితే పట్టుకున్న వాళ్ళు అయితే గత ఏడాది నుంచి బాగా లాభసాటిగా అయితే ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అసలు మల్చింగ్ ఖర్చు మొదటి నుంచి చివరికి ఎంత ఖర్చు వస్తుంది, దానికి లాభం ఎంత, నష్టం ఎంత, మల్చింగ్ వేసుకుంటే బెనిఫిటా లేక లాస్ వస్తుందా అని చెప్పేసి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ రైతు గురించి మనం రైతుతో మాట్లాడి. తాతయ్య గారు చెప్పండి ఒకసారి ఈ మల్చింగ్ గురించి మొత్తం పూర్తి వీడియో అని చెప్పండి. మీరు పూర్తి ఎవరినంటే ఒకటయ్యా, ఈ అరకలు కట్టి దున్నిసేసి ఇన్నాళ్ళు భూములు అప్పుడు బాగా పడాబడి ఉన్నాయి కాబట్టి పంటలు పడినాయి. ఇప్పుడు మనం మందులు కొట్టి కలుపు మందులు కొట్టి ఈ ఫెర్టిలైజర్ వాడి భూమి రసం అంతా పోయి బంటలకు దున్నుతాయి. దాన్ని ఏంటంటే బోదలు తోలి పేపర్ వేసి బోదలు తోలి డ్రిప్ వేసి వేస్తే అది అనుకో పంట చేతికి వస్తుంది. లేకపోతే 4 ఎకరాలు వేస్తే 4 క్వింటాలు అయింది. 4 సంవత్సరాలు ఏకతాటిగా అసలు పూర్తి లాసే. ఒక్కొక్క ఎకరానికి 2 లక్షలు లాస్ అవుతాయి. రైతు ఏం బతుకుతుండగా సహకారి కొట్టుకాడ తీరవా, కూలోళ్ళకి తీరవా, మందుల కొట్టుకాడ తీరవా. ఇక పిల్లలకి ఎట్లా బతుకుతారు? ఇక లాభం లేదని నా సొంత ఐడియాతో మల్చింగ్ వేయాలని మల్చింగ్ వేసిన. ఒక ఎకరానికి వచ్చేసి ఎంత ఖర్చు అయితే? ఒక ఎకరానికి వచ్చేసి నారు అయితే, ఏతకూలు అయితే, మల్చింగ్ అయితే మొత్తం కలిపితే 50,000 వస్తుంది. 50,000 ఒక ఎకరా. మందు కట్టలతో సుధా మందులో లాస్ట్ లో దుక్కులో మందుకి ఎకరానికి 2 కట్టలు 3 కట్టలు చొప్పున వేస్తాం. ఇక అది లాస్ట్ వరకు మనం వేసేయలేదు. ఇక మధ్యలో ఇప్పుడు వచ్చిన 50,000 ఒక మధ్యలో మొత్తం మీద మళ్ళీ లాస్ట్ గా మళ్ళీ 10 మందులు అవి కొత్తే ఎకరానికి ఒక 15,000 20,000 అట్లా వస్తాయి. ఈ దిగుబడి సాధ్యమా? దిగుబడి ఖచ్చితంగా 20 నుంచి 30 వరకు పక్క కంపల్సరీ. పోయినసారి నేను 2.5 ఎకరాలు వేసిన 60 క్వింటాలు అయింది. ఇక మరిగా ఏ పెట్టుబడి తగ్గిపోయింది కదా. అంటే మల్చింగ్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మామూలు ఇబ్బంది కాదు. ఇప్పుడు సంవత్సరం నన్ను చూసి చాలా మంది ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇప్పుడు మల్చింగ్ పేపర్ సిస్టమ్ పెరుగుతా ఉంది కాబట్టి రైతు కూడా అదే అంటున్నారు మనకి తాతయ్య గారు. ప్రజెంట్ మీరు కూడా అట్లా అని చెప్పేసి అనట్లేదు. ఎవరైనా కొత్తగా వ్యవసాయం చేద్దామని అనుకుంటే మిర్చి తోట కానీ ఏదైనా యాజమాన్యం కానీ మల్చింగ్ గురించి ఒక ఎకరమైన వేసుకోండి, మల్చింగ్ లేకుండా ఇంకో ఎకరం చేసుకోండి. మీరు డిఫరెన్స్ చూసుకున్న తర్వాత ఏది లాభం వస్తుంది, ఏది లాస్ వస్తుంది అని చెప్పేసి మీరు ఆలోచించి వేసుకోండి. మరి అయితే ఇప్పుడు చూస్తున్న మల్చింగ్ వేయకముందు మన తోటలో అయితే నేను కొన్ని వీడియోలు తీసుకునే ఉన్నా కాబట్టి ఆ వీడియోలో మిర్చి చూస్తున్న ఎలా కుళ్ళిపోయి నారు కుళ్ళిపోవడం కానీ చనిపోవడం కానీ మళ్ళీ వేయడం రిటర్న్ వేయడం కానీ చాలా విషయం చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క తాత గారు ఒకే యథావిధిగా 4 ఎకరాలు వేసారు మల్చింగ్ పేపర్ తో. ఒక్క మొక్క కూడా చనిపోకుండా అయితే మనకి ఇలాగే ఉంది. మనకి ప్రతి ఒక్క మొక్క కూడా చూస్తాను ఎంత గ్రీనెస్ ఎంత గ్రీన్ గా ఉందో. మనకి ప్రతి ఒక్క మొక్క కూడా చాలా డెవలప్ గా అయితే ఉంది. మనము అయితే అదే మందులు అనేది మీరు ఎలా ఎక్కిస్తారు? మీరు మందులు ఏం లేదు, ఒక రమ్ము తెస్తాం. రమ్ములో 50 లీటర్లు ఒక 40 లీటర్లు నీళ్లు పోసి ఒక 2 గంటల సేపు నానబెట్టి మందు తయారు పంపు తీసుకొచ్చి ఆ పంపులో కుండకి ఎక్కించి ఆ పైపు ఎక్కించి ఇక ఫస్ట్ నీళ్ళు పెడతాం. నీళ్ళు పెట్టిన తర్వాత ఇంకొక 15 నిమిషాలకి బంద్ చేస్తా ఉన్నప్పుడు మందు ఎక్కియాల. మందు ఎక్కించినాక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత మందు ఎక్కించినాక ఒక 10 నిమిషాల నుంచి వాటర్ బంద్ చేసుకుని ఇంటికి పోవాలి. చూస్తున్నాయి కదా, మనం మల్చింగ్ లేకపోతే మాత్రానికి ఒక మందు కట్టలు అనేది చాలా సిస్టమ్ ఉంటే మనకి ఇట్లా ఒక 50 kg బ్యాగ్ లో ఒక హాఫ్ తీసుకొని మనము నానబెట్టుకొని కాసేపు నానబెట్టుకొని వేసుకోవడం చాలా అంటే చాలా బెనిఫిట్. మనకి చాలా తగ్గుతుంది మనకి అని రైతు అంటున్నారు. మనకి చాలా విషయం తగ్గితే మనకి వేరుగా వేసుకుంటే దుక్కే చలి విషయానికి వస్తుంటే మనకి చాలా మందు కట్టలు పడుతుంది మనకి. కాబట్టి భూసాగుడు దెబ్బతినే అవకాశం కూడా చాలా వరకు ఉంది. అది మనకి ఇలా చూసుకుంటే మనకి ఎంత మోతాదు అంటే అంత మోతాదులో మనం ఇచ్చుకోవచ్చు. 5 నుంచి 10 కిలోల దాకా ఇచ్చుకోవచ్చు ప్రతి మందు కట్ట అనేది. ఒక మందు కట్ట ఒక 50 kg బ్యాగ్ వచ్చేసి మనకి ఒక 3 acres దాకా వస్తుంది ఒకసారికి. మనకి అలా ఇచ్చుకుంటూ పోవచ్చు. మనకి చాలా తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వల్ల ఈ పేపర్ సిస్టమ్ చేసుకోవచ్చు. తాతయ్య ఇంకా వస్తే మనము కూలీల ఖర్చు ఎలా దీనికి ఎక్కువ ఉంటుంది? కూలీల ఖర్చు తక్కువ, చివరి దాకా మొదటి నుంచి చివరి వరకు కూలీలు ఏరుడు తప్ప కూలీల నుంచి కలుపులు తీయటం కానీ ఏమీ ఉండదు. ఒకేసారి కూలీలు పెడితే సరిపోతుంది. వేసేటప్పుడు పెట్టితే ఇక మళ్ళీ తోట ఏరేటప్పుడు వచ్చి తోట ఏరటమే.
అంటే మొదటి ఒకసారి కూలీలను పెడితే మళ్ళీ లాస్ట్ చివరి తోటకి ఏరేటప్పుడు నుంచి కూలోళ్ళు ఇక అంటే మనం 3 సార్లు కూలోళ్ళు. అదే మనకి మల్చింగ్ పేపర్ లేకపోతే మల్చింగ్ పేపర్ లేకపోతే పాటు 4 పాటలు చేస్తాం. 4 సార్లు కూలోళ్ళు పెట్టాలి, కలుపు తీపియాలి. కలుపు తీపించినందుకే ఎకరానికి 15,000 20,000 అవుతాయి. 4 ఇప్పుడు ఎకరానికి 4 సార్లు అంటే 4,20,000 వేసుకో. అంత చేసినా కూడా దిగుబడి వచ్చే అవకాశం చాలా వరకు తక్కువ. లాస్ట్ లో పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత చచ్చిపోద్ది. ఎక్కువగా దున్నడం వల్ల అయినా ప్రమాదం వస్తుంది చెట్లకి. దున్నడం వల్ల ఏరు కదిలి, ఇదైతే ఏరు కదలదు. ఇక పెట్టిన ఏరు పెట్టేది కాబట్టి దీనివల్ల ఇప్పుడు పేపర్ వల్ల దోమ కూడా తక్కువ. ఈ దోమ వీటికి దోమ ఉండదు, వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం పేపర్ లేకుండా వేస్తే 2 సార్లు మందు కొడితే 3వ సారికి దీనికి కొట్టాలి. దీనికి ఒకసారి కొడితే దానికి 3 సార్లు కొట్టాలి, 2 సార్లు ఎక్స్ట్రా కొట్టాలి. మీరు అంత అప్పుడు గత కొన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను పోయిన సంవత్సరం కొత్తగా తెచ్చా డ్రిప్. పైపులు మిగిలింది పోయినసారి. ఆ గొట్టాలన్నీ పోయినసారి. ఇప్పుడు ఆ గొట్టాలు కొనటం లేదుగా, పైపులు కొనటం. ఒక పేపర్ కొన్నా, మల్సింగ్ ఒకటి కొనుక్కున్నాం, కూలీలు పెట్టినా వేయించినాం. అంటే పాత సిస్టమ్ తోనే మీరు ఒక పేపర్ కొత్త దాంట్లో జాగ్రత్తగా వాడుకొని జాగ్రత్త తీసుకుంటే పైప్ 3 years దాకా ఉంటది మనకి. దీన్నే ఒక 3 ఇంకా మంచి స్టాండర్డ్ పైపులు కొనుక్కుంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం పెట్టుబడే ఉండదు అసలుగా. తీయటం, మలుచుకోవటం, మంచిగా జాగ్రత్త దాచుకోవటం, మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ వేసుకోవటం. ముందుగోలుగా రైతు ముందు రాబోయే కాలంలో నాకు తెలిసినంత వరకు అయితే డ్రిప్ సిస్టానికి మించింది ఏది సరిపోదు. మరి అలాగని ఆవుల్ని కూడా మనం దూరం చేస్తున్నాం కదా, అది ఎంతవరకు? ఇప్పుడు ఆవులు దూరం చేస్తున్నాం అంటే ఆవుల వల్ల మనకి ఇప్పుడు ఇంటికాడ పాడి గేదెలు ఉంటే పాడి గేదెల లెక్క ఆవులు పెంచుకోవటం తప్ప ఇక దానికి నుంచి ఏమీ లేదు. ఇప్పుడు వ్యవసాయం అయితే పనికిరావు. అంతే. ఇప్పుడు పక్కన అతను జీవగాన్ని పెట్టిండు, ఆవులతో ఎడతో పాడు చేస్తాడు. ఇప్పుడు చూడు ఎట్టుందో. ఇప్పుడు ఆ జీవగాలి పెట్టుబడి లాస్ట్ కొత్తలక ఆ ఏర్లు కదిలి మనం లాస్ట్ అచ్చు కట్టినాక మొత్తం సచ్చులు మొదలు పెడుతుంది. ఇంకా సచ్చుడికి ఇక మన రైతు ఇక ఏం మంది వేసి అవ్వాల్సి వస్తుంది. పోయినసారి అదే తప్ప కూలీల ఖర్చు తప్ప ఏం లేదు. మనం మెల్చింగ్ చేసుకోవడం చాలా బెనిఫిట్ అయితే చాలా అంటే చాలా. కూలీలు అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఖర్చు ఉంటుంది. స్టార్టింగ్ తప్పితే మళ్ళీ 7 నెలలు 8 నెలల తర్వాత చాలా మంది రైతులు తాతయ్య మల్చింగ్ పేపర్ వేయడం వల్ల అధిక దిగుబడి రాదని చెప్పి అంటున్నారు వాళ్ళు. దిగుబడి రాదంటున్నారు. అంటే మల్చింగ్ పేపర్ వేసుకోవడం వల్ల మొక్క కూడా చనిపోతుందని చెప్పి, హీట్ వల్ల అని చెప్పి కూడా కొన్ని రైతులు అనుమానం పడుతున్నారు. దీనివల్ల మీకు చెప్పండి కొంచెం. ఇప్పుడు రైతులు అనుమానం పడేది ఏంటంటే దిగుబడి రాదంటే నర్సరీ నారు. అవును. మన మట్టు మీద పోసేసిన నారుకుని దీనికి కొద్దిగా ఎడంగనుపు ఉంటుంది. ఎడంగనుపు ఉంటుంది కాబట్టి దగ్గర ఉన్న కాయ కురుస్తుంటది. ఇది బారుంటది కాబట్టి ఎడం కాసిన బారుంటది కాయ, గింజ కాయ ఉంటది. మరి ఆ గింజ కాయ అన్నప్పుడు కాటాకి 2 కాయలు కలిపితే ఒక కాయ మందం కాటాకు వస్తుందిగా. అది అర్థం చేసుకోవట్లేదుగా రైతు. ఇప్పుడు ఎక్కువ కాయ కాసిద్దయా, ఎక్కువ కాయ కాసినప్పుడు అలా గింజలు తక్కువ ఉంటుంది. ఇంత మందం గింజలే ఉండవు. ఇప్పుడు ఇది నిండుగా ఒక కొడుకును 4 కొడుకులు ఉన్నడికి ఎంత తేడా. అంతే. ఇది పలసగా కాసిందంటే పలసగా కాయటం కారణం వల్ల దానికి దిట్టగా ఉంటుంది కాయ, గింజ నిండా కాయ మందం ఉంటుంది. మిర్చి కాడ కూడా మందం ఉంటుంది, కాటాకు ఎక్కువ వచ్చింది. మరి ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు మందులు అనేది? తక్కువ ఏంటంటే ఇప్పుడు నెలకి లాస్ట్ ఎండింగ్ లో ఎప్పుడు మనకు బాగా నవంబర్ డిసెంబర్ లో అప్పుడు ఖచ్చితంగా వారానికి 2 సార్లు చేసుకుంటే అట్ట 1 నెల కాడితే చాలు అయిపోద్ది. ఎంతైనా బెనిఫిట్ పేపర్ వేసుకోవడం మామూలు బెనిఫిట్ కాదు. దానివల్ల ఏంటంటే రైతు అనేవాడికి పెట్టుబడులైనా పోకుండా వస్తాయి. ఇప్పుడు అదే మల్చింగ్ లేకుండా పేపర్ లేకుండా ఇట్లా వేస్తే వచ్చేటానికి అసలు పెట్టుబడులు కూడా మళ్ళీ ఉత్తగా మనం అట్లా నేల మీద వేస్తే ఇప్పుడు ఏంటంటే దానికి తిరిగేలేదు. ఇక పోద్ది. పోయిన తర్వాత మనం అప్పుడు ఇక ఏం చేస్తాం, మొక్కజొన్న వేసినాం. మొక్కజొన్న వేసి 4 ఎకరాల మొక్కజొన్న వేస్తే చివరికి వచ్చేలక ఆ మొక్కజొన్న వేసి మొత్తం ఒక్కడ కుప్ప పోతేలకు వాన వచ్చింది. వాన వచ్చి అది తడిసి ఆ మొక్కజొన్నలు కింట 120 130 అమ్మాయి 2200 అమ్మాల్సింది 1600 1400కి అమ్మారు. అది లాసేగా కూలీలు పెట్టి. అది ఏదైనా కానీ ఉన్న కొద్దిగా శుద్ధంగా పేపర్ వేసుకొని మంచిగా మరీ అత్యాశపోకుండా చేసుకుంటే దీని అంత బెనిఫిట్ మంచిది. ఇప్పుడు నర్సరీ ఉంది, నర్సరీ వాళ్ళు నారు పెంచుతున్నారు. ఒక 3 నెలల సంపాదనలో కనీసం ఒక 15-20 లక్షలు సంపాదించుకొని పోతుంటాం. మరి ఏ పెట్టుబడి తక్కువ వాళ్ళకి. మరి ఇప్పుడు నర్సరీ కాబట్టి అట్లా దాంట్లో ఏం ఆశించదు కాబట్టి మనం మట్టి మీద నారు పోతే ఎన్నిసార్లు మంది కొట్టాలా, అంతేగా ఎన్నిసార్లు కలుపు తీయాలా. నర్సరీలో కలుపు తీసేది ఉందా? గింజలు పెట్టేది ఏదో ఒకసారితో అయిపోతుంది. ఒకసారితో గింజలు పెడితే అయిపోయాయి.
ఏదైనా మనం హార్డ్ వర్క్ చేసే బదులు ఈజీ వర్క్ చేసుకోవడం చాలా బెస్ట్. మార్చుకుంటే మన సిస్టమ్ మారకపోతే మన రైతు అనేవాడికి తెలుసుకోకపోతే వేస్తేగా. ఇప్పుడు ఉన్న తాతల తరలు కాంచి ఉందే చేయాలంటే అలా ఎప్పటికి ఆయాలనేది అదే ఇయ్యాలన్నది అంటే ఆడ ఇప్పుడు సమాజం మారినా కొద్ది మనం మారాలా. ఉన్నది కదా ఎండాలంటే చేయన డ్రిప్లు అనేది డ్రిప్ అనేది లేదు, ఇవాళ వచ్చింది కదా, వచ్చిన దాన్ని ఎందుకు వినియోగించుకోవద్దు? కాలంతో పాటు మనం కూడా మారాలి. ఇప్పుడు ఏది అమ్మపాలెం దగ్గర తండా, ఆ తండాలో ఒక అతను 26 ఎకరాలు వేసిండు. 20 ఎకరాలు ఇట్లా డ్రిప్ పెట్టేసిన అడిగి పోయి చూసి వచ్చి నేను కూడా వేసిన 26 ఎకరాలు వేస్తే నీ అమ్మ కూలీలు తీసుకొస్తే 40 మంది కూలీలు 2 నెలలు ఆయనకే ఏరాలి, ఏరాలకు పోయే పని లేదు. అంటే అంత దిగుబడి వస్తుంది. ఆయన 40 క్వింటాలు చొప్పున పండిస్తుండు. అయితే నేను పోయిన సంవత్సరం అదేంటంటే దురదృష్టం మా బాగలేదు కాబట్టి నేను హైదరాబాద్ ఉన్నా కాబట్టి లాస్ట్ నెలలో మందు కొట్టడం కొంచెం పనుల మీద వదిలిపెట్టినాం కాబట్టి వాళ్ళకి అవగాహన లేక టైంకి మందు కొట్ట కట్ అయింది. మనం జాగ్రత్త చేసుకుంటే మంచిది. మొత్తం మీరు చూస్తున్నారు కదా, మల్చింగ్ పేపర్ అనేది చాలా అంటే చాలా బెటర్. దానికి మించి అసలు కూడా ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే అసలు భయపడకండి. ముందుకైతే 2 ఎకరాల తోట ఉంటే 1 ఎకరం మల్చింగ్ పేపర్ వేసుకోండి, 1 ఎకరం సాగు దుక్కేసుకోండి. దాని తర్వాత మీకే అనుభవం వస్తుంది కాబట్టి దాని తర్వాత మీకు కూడా తెలిసింది ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. అయితే చూస్తుంటే మన రైతు అనేది అన్ని పప్పాయ కానీ, మిర్చి కానీ, కాటన్ కానీ, మొక్కజొన్న కానీ అన్ని పంటలతో కూడా మనకి మల్చింగ్ పేపర్తో సిస్టమ్ చేసుకోండి. ఎందుకంటే కూరల ఖర్చు తగ్గించుకొని మన యొక్క దిగుబడి పెంచుకొని కూడా చేసుకుంటున్న రైతు అయితే మనకి తెలిసిన తాతయ్య గారు అయితే. వాటర్ కూడా చాలా బెనిఫిట్ అండి. దీనికి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ సహకరిస్తుంది. మనం ఎక్కువగా వాటర్ మనకి దుక్కిలో అయితే ఎక్కువ వాటర్ తీసుకుంటుంది కాబట్టి డ్రిప్ సిస్టమ్ అనుకో ఒక మ్యాక్సిమం ఎకరానికి వచ్చి 1-2 గంటలు అయితే సరిపోతుంది. మనకి వాటర్ బెనిఫిట్ చాలా తక్కువ అనేది. చూస్తే కదా మీరు ఇలాంటి ఏమైనా వేసుకోవాలి అనుకుంటే మల్చింగ్ పేపర్ సిస్టమ్ అనేది మీరు వేసుకోండి. మీకు చెప్తున్న ఫుల్ వీడియో తీయడం జరిగింది తాతయ్య గారు. తాత ఇంత దగ్గరగా చెప్పాను, చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్ యూ మీకు చెప్పాను. ఇలా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇలా మీరు కూడా ఎవరైనా వేసుకోవాలంటే వేసుకోండి. మీరు మల్చింగ్ గురించి చెప్పారు కదా, ఎకరానికి వచ్చేసి 15,000 ఖర్చు అవుతుంది. ఆ తర్వాత పెట్టుబడి ఎకరానికి వచ్చి 50,000 దాకా, మొత్తానికి అయితే 50 నుంచి 60,000 దాకా టోటల్ ఖర్చు అవుతుంది. దానికి మించితే ఎక్కువ కాదు. కాకపోతే మొదటిగా మీరు వేసుకుంటే మల్చింగ్ పేపర్ చాలా బెనిఫిట్. ఆ తర్వాత కాకపోతే ఇక మీ కర్మయ్య చెప్పలేకూడదు ఫ్రెండ్స్. ఇక మీకు మల్చింగ్ చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. మీరు వేసుకోండి, అందరు వేసుకొని ప్రమోషన్ కోసం కాదు అని చెప్పింది. రైతు కోసం చెప్తాను నేనైతే. ఇది ఓకే, సహకరించుకోవాలి రైతు